మా ఇంట్లో పూజా విధానం ఇలా ఉండుద్దండి. ముందు వాటరు మనకి భగవంతుడు అన్నీ వాటర్ కూడా మేము తాగడానికి నైవేద్యం పెడతాం. కాబట్టి ముందుగా వాటర్ పెట్టే ముందు ఒక మంత్రం ఉండుద్ది. ఆ మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఇలా మధ్యవేలుని ఇలా పెట్టి గంగే యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని చెప్పాలండి. చెప్పిన తర్వాత ఇలాగా గంగా వాటర్ అని దొరుకుద్ది. గంగా వాటర్, ఆ గంగా వాటర్ని ఒక డ్రాపు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇదిగోండి ప్రతిరోజు ఇలా సామాన్లు తోముకోవాలి. ఖచ్చితంగా మంచిగా ఇలా తోముకొని ఏం చేయాలంటే మేము మా కృష్ణుడికి నైవేద్యం అన్నీ పెడతాం కాబట్టి ప్రతి దాంట్లోని తులసాకు వేస్తాము. వేసిన తర్వాత దీన్ని ఒక పాత్రలో కొంచెం నీళ్ళు పోసుకొని దీంట్లో కూడా ఒక తులసాకు వేసుకొని ఈ వాటర్ని ప్రతి దాని మీద చల్లాలి. ఎలా అంటే హరే కృష్ణ 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 హరే కృష్ణ. అంటే మేము ఇలాగ కృష్ణుడిని చేస్తాం కాబట్టి మేము హరే కృష్ణ అని చెప్తాం. హరే కృష్ణ అని చెప్తే ఇంకా మంచిది. మీరు ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు శివనామం అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అలా అయ్యింది. అలా చేస్తే చాలా బాగుంటుందండి. వాటర్ని ఇలా పోసుకోవాలి. కృష్ణుడికి పెడతామండి ఆ వాటరు. దాంట్లో కూడా తులసాకు వేసుకుంటాం. అలాగే మేము హారతలు చేస్తామండి ప్రతిరోజు. హారతి చేసినప్పుడు ప్రతిదీ చూపిస్తాం. హారతి వీడియో కూడా పెడతాను నేను ఒకరోజు. ప్రతిదాన్ని చక్కగా నీట్గా తుడుచుకొని అన్నీ చేసుకోవాలండి. ఓకేనండి. మరి మీ ఇంట్లో ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఇలా చేస్తే చాలా మంచిది. అందరూ చాలామంది ఏంటంటే ఉన్నది ఒకటి రెండు ఉంటాయి, అందరింట్లో ఒకటి రెండు మూడు కంటే ఎక్కువ ఉండవు సామాన్లు, కానీ అవి కూడా కొంతమంది తోమరు. అదేంటో మరి నాకు తెలియట్లేదు. మంచిగా తోమాలండి. తోమి నీట్గా దేవుడికి ప్రతిరోజు తోమి పెట్టాలి. దీపం ప్రతి ఒక్కరూ దీపం పెట్టాలి. ఓకేనండి. ఇదేంటంటే మేము కృష్ణుడు పాదాల దగ్గర పెడతామండి. 3 తులసాకులు, 2 తులసాకులు కృష్ణుడు పాదం దగ్గర పెడతాం. ఒక తులసాకు రాధారాణి దగ్గర పెడతాం. ఇలా నైవేద్యం ఏమైనా ఉంటే నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. ఇంకా వెయ్యాలి నైవేద్యం, కొంచెమే ఉంది, తీసుకొని రావాలి. ఇలా చేసుకోవాలండి పూజా విధానం. అందరం చక్కగా నీట్గా వాటిలో ఇట్లా నూనె వేసుకొని చక్కగా చేసి మేము హారతి చేస్తాం. పంచప్రదీప్ అనమాట. పంచప్రదీప్ చూపిస్తూ ఉంటాం అనమాట. ఇంకా ఇలా చేసుకోవాలండి. ఒత్తులు ఇలా చేసుకొని నీట్గా ఇలా పెట్టుకోవాలి. ఈ 2 దీపాలు ఎందుకు పెడతానంటే ఇక్కడ మా కృష్ణుడి దగ్గర ఒకటి పెడతామండి. అలాగే మాకు శివుడు కూడా ఉన్నాడు. ఆ శివుడి దగ్గర కూడా ఒక దీపం పెడతాము. ఆడపిల్లలు ప్రతిరోజు చక్కగా మంచిగా స్నానం చేసి చక్కగా చెయ్యాలండి ప్రతిరోజు పూజ. ఏంటో అసలు అమ్మాయిలు పూజలు జోలికి వెళ్ళట్లేదు ఎందుకో మరి నాకు అర్థం కావట్లా. ఖచ్చితంగా చెయ్యండి, మంచిది. ఆడవాళ్ళే ఇది కూర్చో, ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు కూడా చెయ్యాలి, మంచిది. వాళ్ళు చెప్పాలంటే మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, ఏమవుదు. కానీ ఏంటంటే కొంచెం ప్రెస్టేజీ ఫీల్ అవుతారు వాళ్ళు. కాబట్టి చక్కగా ఇలా పంచప్రదీపకి ఇలా పెట్టుకుంటాం మేము. ఇలా పువ్వులు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ పువ్వుల మీద కూడా చక్కగా ఇలాగ మేము తీసుకొచ్చి నీళ్ళు ఇలా జిమ్మాలండి. ఎందుకంటే అవి పవిత్రం కావాలి కాబట్టి జుమ్ముతాం. అలాగా శుద్ధి అవుతాయి అన్నమాట. ఈ పువ్వు ఒకటి దీంట్లో వేసుకుంటాం. అలాగే దీంట్లో కూడా మిగతా దేవుడి దగ్గర పాదాల దగ్గర పెడతాం అన్నమాట.
దీంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఇలా అన్నమాట. ఈ పువ్వులు మేము హార్త్ చేస్తున్నప్పుడు పువ్వులు కూడా చూపించాలండి, కాబట్టి అలా పెడుతున్నాం. ఇదండి మా పూజా విధానం. మీ ఇంట్లో ఎలా చేస్తారో ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.